ఓం భూవరాహాయ నమః. ఓం త్రిమూర్తి స్వరూపాయ నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమః. ఓం సర్వ ఋషిభ్యో నమః. అనంత విశ్వామి విశ్వసేవా కేంద్రం, అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ విశ్వవీక్షకులు విజ్ఞప్తిగా త్రిసత్యే విధియుక్తం శ్రేయం త్యాగేనైక అమృతత్వ మానసు అనేటువంటి మహర్షుల ప్రతిపాదన ప్రమాణాన్ని గతంలో అనేక వీక్షణల ద్వారా, అనేక నివేదికల ద్వారా తర్క విచారణ చేసుకుంటూ మానవ జీవితానికి పరిష్కార దిశగా, మానవ జీవితానికి పరిష్కారం, స్పష్టమైనటువంటి పరిష్కారం, అత్యవసరమైన వ్యవస్థలో అత్యవసరమైనటువంటి స్థితి ఆవశ్యకత అయిన కారణంగా ఒక శతాబ్ది కాలం 19వ శతాబ్దంలో మా తాతగారు శతప్రతిష్టాపనాచార్యులు దేవాలయ ప్రతిష్టలు, దేవాలయ మనుగళ్ళు, స్థితిగతులు, ఒక శతాబ్ది తర్వాత వాటి పురోగతి, 4 తరాల మానవ జీవిత మనుగడలు, 2 ఒక శతాబ్ది కాలం మా తల్లిదండ్రులు దేవాలయాల్లో అర్చనా మార్గాన్ని, నవవిధ భక్తి యోగాల్ని, కర్తవ్య మార్గాన్ని అమలు చేస్తూ 4 తరాలు మానవ జీవిత స్థితిగతులు, మానవ జీవిత పరిణామ క్రమాలు అన్నిటినీ వారి వద్దకే వచ్చి దేహము, గృహము, కులము, వ్యవస్థ, రాజకీయ ప్రస్థానములు అనేక విషయాల్ని అధ్యయనం 2 శతాబ్ది కాలాలు, 4 తరాలు అధ్యయనం జరిగిన తర్వాత వ్యవస్థలో, దేహంలో, గృహంలో, వ్యవస్థలో సంకల్పం అందటం లేదు అనేటువంటి కారణాన్ని గుర్తించి అనంత విశ్వాల విశ్వసేవా కేంద్రాన్ని 2011లో స్థాపించి బ్రహ్మాండ నాయకుడు కాశీ విశ్వేశ్వరుడు, పూరి జగన్నాథుడు ప్రమాణంగా స్థాపించి వ్యవస్థలోకి, దేహంలో, గృహంలోకి సంకల్పాన్ని వ్యాప్తి చేసేటువంటి క్రమంలో 2 సూత్రాలని గుర్తించుకుంటూ త్రిసత్యే విధియుక్తం శ్రేయం త్యాగేనైక అమృతత్వ మానసు అనేటువంటి ఋషి ప్రమాణాన్ని అనంత విశ్వాల విశ్వసేవా కేంద్రంలో ప్రతిపాదించుకుంటూ ఈ సంకల్పాన్ని ప్రస్తుత వర్తమాన కాలంలో విచారణ చేసుకుంటే 108 దివ్య దేశాలలో, వైష్ణవ 108 దివ్య దేశాలలో, మరియు స్వయంగా 18 శక్తిపీఠాల్లో, 18 శక్తిపీఠాల్లో, మరియు నవనారసింహ క్షేత్రాల్లో, మరియు ద్వాదశ జ్యోతిర్లింగ స్వయంభూ అయినటువంటి 12 ప్రదేశాల్లో, దివ్యమైనటువంటి ప్రదేశాల్లో స్వయంభూవై ద్వాదశ జ్యోతిర్లింగాల్లో, నవనారసింహ క్షేత్రాల్లో, 9 నరసింహావతార క్షేత్రాల్లో, మరియు 5 పంచభూత లింగాలలో ప్రధానంగా ఈ కలియుగానికి బ్రహ్మాండ నాయకుడు 7 కొండల మీద వెలిసినట్టు వెంకటాచలంలో వెలుసున్నటువంటి బ్రహ్మాండ నాయకుడి వద్ద ఇన్ని దివ్య దేశాల్లో, ఇన్ని దివ్య క్షేత్రాల్లో అఖండ మహాసంకల్పంలో మానవ జీవితాల మనుగడ ఉన్నది. ఈ భూమి యొక్క స్థితిగతులు ఉన్నాయి. అనంతమైన కాల గమనాన్ని చెప్పబడుతుంది. మహర్షుల అస్తిత్వం తెలుస్తుంది. పరమాత్మ యొక్క తత్వం తెలుస్తుంది. అన్నీ కూడా అఖండ మహాసంకల్పంలో ఉన్నాయి అని గుర్తించుకొని బ్రహ్మాండ నాయకుడిని, కాశీ విశ్వేశ్వరుని ప్రమాణంగా తీసుకుంటూ అఖండ మహాసంకల్పంలో చెప్పబడేటువంటి అనంతమైనటువంటి కాలాన్ని, 3 సత్యాల్ని గుర్తించుకుంటూ అఖండ మహాసంకల్పమే శ్రీ విశ్వచక్రంగా ఋషి పంచమి రోజున విశ్వంలోకి విడుదల చేసుకోవటం జరిగింది. మరియు
గీతా జయంతి ప్రాదుర్భావ సందర్భంగా గీతా జయంతి, వామన ద్వాదశి, శ్రీ హనుమత్ వ్రతము ఈ 3 రోజులు త్రయాణికంగా సేవా కేంద్రంలో వ్యాప్తి నిమిత్త కారణంగా అభిషేకము, శ్రీ విశ్వచక్రానికి అభిషేకము, నవవిధ భక్తి యోగార్చన పరమ కర్తవ్యంగా అమలు చేసుకుంటూ పంచమహాయజ్ఞాన్ని తర్క విచారణ ద్వారా విశ్లేషణ చేసుకుంటూ విశ్వవ్యాప్తి నిమిత్తమై ఎల్లుండి నుంచి అనేక నివేదనల ద్వారా సుదీర్ఘంగా ఇప్పటి వరకు నివేదికలయ్యాయి. త్రిసత్యే విధియుక్తం శ్రేయం, త్యాగేనైక అమృతత్వ మానసు. ఇప్పటి వరకు మానవ జీవితానికి వేసుకోవాల్సినటువంటి 3 సత్యాలు, గుర్తుంచుకోవాల్సిన 3 దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవిత సూత్ర విచారణ. ఈ 3టిని చేసుకునేటువంటి క్రమంలో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని, రెండవది సిబిఐ క్లియర్ బాడీ ఇన్వెస్టిగేషన్, 3 బిపిఆర్ బాడీ పొజిషన్ రూల్. ఈ 3టిని మానవ దేహానికి సంబంధించినటువంటి దేహాత్మ విచారణ సందర్భంగా సూక్ష్మదేహము, స్థూలదేహము, 2 సూక్ష్మదేహము, 3 కారణదేహము, 4 మహాకారణదేహము. 2 దేహానికి సంబంధించి బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము. 4 3 ఆశ్రమాలు, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము. ఈ మూడు 12 గాను మార్గదర్శనంగా మహర్షులు చతుర్విధ పురుషార్థములు ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఇవి 4 16. ఈ 16 దేహాత్మ విచారణలోకి వస్తాయి. తర్వాత పరమాత్మ తత్వ విచారణ చేసుకోవాల్సి ఉంటుంది. పరమాత్మ తత్వ విచారణ షడ్గుణైశ్వర్యాలు కలిగినటువంటి పరమాత్మని అనంతకాలంలో 4 యుగాల్లో అనేక రకరకాలైన ద్వాపర యుగం వరకు 9 అవతారాలు రావడం జరిగింది. కలియుగంలో చివరి పాదంలో 4,32,000 సంవత్సరాల్లో చివరి పాదంలో కలికి అవతారం రావటం జరుగుతుంది. ఈ కలియుగంలో ఇంకా కారణ జన్మలు వస్తూ ఉంటాయి, సూక్ష్మ జన్మలు వస్తూ పోతూ ఉంటాయి, కారణ జన్మలు వస్తూ పోతూ ఉంటాయి. 5,126 సంవత్సరం నుండి కారణ జన్మలు వస్తూ పోతూ ఉన్నాయి, సూక్ష్మ జన్మలు వస్తూ పోతూ ఉన్నాయి, స్థూల జన్మలు వస్తూ పోతూ ఉన్నాయి. అంతిమంగా మానవ జీవితానికి ప్రమాణంగా 4 బ్రహ్మదేవుడి ద్వారా త్రిమూర్తి స్వరూపాలే పరమ గురువుగా, బ్రహ్మదేవుడే పరమ గురువుగా, విష్ణు భగవానుడే పరమ గురువుగా, శివ భగవానుడే పరమ గురువుగా, 4 వేదాలు, 18 పురాణములు, ఇతిహాసములు, భగవద్గీత, విష్ణు సహస్రనామే ప్రమాణంగా అఖండ మహాసంకల్పం ప్రసాదించబడింది. ఈ అఖండ మహాసంకల్పాన్ని రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు చేసినటువంటి తర్కము, విచారణ, అవగాహన, అనుభవము, ప్రమాణము 4 దశలు తర్కించుకుంటూ, విచారణ చేసుకుంటూ, అవగాహన చేసుకుంటూ, దాన్ని స్వయంగా అధ్యయనం ద్వారా అనుభవంలోకి తీసుకుంటూ, నిత్య పరమ కర్తవ్యం ద్వారా తీసుకుంటూ ఆ సాధనా క్రమంలో రాగలిగితే దాని సిద్ధిని ధర్మం, అర్థం, కామం, మోక్షం ప్రతినిత్యం ఆ 4 యొక్క ఫలాల్ని ప్రతి ఒక్క మనిషి అందుకునేటువంటి అవకాశం ఉన్నది. కావున దీన్ని సుదీర్ఘమైనటువంటి విచారణగా ఒక రోజుతోటి ఒక్క వీడియో ద్వారా స్పష్టపరిచేటువంటి స్థితి కాదు. కావున ప్రతి ఒక్కరూ వీక్షిస్తూ దీన్ని నిత్య అధ్యయనం చేయాలి అనంటే దానికి కావలసినటువంటి ప్రాథమికమైనటువంటి విచారణ ద్వారా ప్రశ్న: నేనెవరు, నువ్వెవరు, ఎవరెవరు, నాదేంది, నాదేముంది, నీదేముంది, ఎవరిదేముంది,
నేనెవరు, మేమెవరు, నువ్వెవరు, మీరెవరు, ఎవరెవరు. నేనెవరు అనేటువంటి అన్నప్పుడు ఎవరు వేసుకున్నా, ఎవరికి ప్రశ్న వేసుకున్నా నేనెవరు అంటే దేహమా అనేటువంటి ఒక ప్రశ్న ద్వారా అనేకమైన ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. నేను అంటే దేహమా, నేను ఒక్కనేనా, నేను అన్న తర్వాత మనము అంటాము. మనము అంటే ఎంతమంది, సహజంగా వాడుకలో వస్తుంది నేను అంటుంటాం. నేనంటే ఎవరు అంటే దేహమా నేను అనేటువంటి ప్రశ్నతోటి మొదలవుతూ మనము అంటే మనము అనేటువంటి ప్రశ్నకి జవాబు మనము అంటే ఎవరు, నేనుగాక ఇంకెంతమంది కలిస్తే మనము. ఒక ఆఫీసులోకి వెళ్ళాము, అక్కడ మనము అన్నాము, అక్కడ ఉన్న సభ్యులు మనము అవుతారు. గృహంలో ఉన్నాం, మనము అంటే ఆ తల్లిదండ్రులు, ఆ కుటుంబ సభ్యులు అవుతారు. ఇట ఒక్కొక్క సమూహంలో మనము, నేను, మనము. ఈ నేనంటే నేనా, దేహమా అంటే కాదు అనేటువంటి సమాధానం తర్కం ద్వారా వస్తుంది. నేనులో అనేకం ఉన్నాయి, అనేకంలో నేనున్నాను. నేనులో అనేకం ఉన్నాయి, అనేకంలో నేనున్నాను అనేటువంటి సమాధానం మహర్షులు వేద, పురాణ, ఉపనిషత్, వేదాంగ, శృతి, స్మృతి, పురాణాదులు, అనేక బ్రహ్మసూత్రాలు అనేటువంటి అద్భుతమైనటువంటి తార్కికమైనటువంటి షడ్దర్శనం చేసి, షడ్దర్శనాలు పూర్వమీమాంస, ఉత్తర మీమాంస, న్యాయము, వైశేషికము, సాంఖ్యము, యోగము. యోగ మార్గంలో తపస్సుల ద్వారా వారు అన్నింటినీ గ్రహించి దర్శించి మానవ జీవితానికి అఖండ మహాసంకల్పాన్ని స్పష్టమైనటువంటి మార్గంగా ఇచ్చారు. కాబట్టి ఈ ప్రాథమికమైనటువంటి ప్రశ్నల ద్వారా నేనెవరు, నువ్వెవరు, ఎవరెవరు, నాదేముంది, నీదేముంది, ఎవరిదేముంది అనేటువంటి రెండు ప్రశ్నలు. అయితే మానవ దేహానికి లక్ష్యం ఏమిటి అనేటువంటి ప్రాథమికమైనటువంటి ప్రశ్నలు ఎవరికి వారు వేసుకోగలిగితే దీనికి కదలగలిగినటువంటి స్థితిలో నేనెవరు అనేటువంటి ప్రశ్నకి సమాధానాన్ని ఎవరికి వారు తర్క విచారణ ద్వారా అవగాహన అయిన తర్వాత, అవగాహన కాకముందనే దేహంలో ఉండేటువంటి అనేక సందేహాలు, దోషాలు నివృత్తి నిమిత్తమై అధ్యయన క్రమంలో అధ్యయనం చేసేటప్పుడు ఎవరన్నా చెప్పేటప్పుడు మహర్షులు, మహర్షులు ప్రమాణాన్ని, బ్రహ్మశ్రీలు అనేక మంది వీడియోల ద్వారా అనేక విషయాలు యూట్యూబ్లో నిక్షిప్తమై ఉన్నాయి. వాటిని గ్రహించేటప్పుడు నాకేమీ తెలియదు అనేటువంటి ప్రాథమిక నియమాన్ని, రెండవది అనాదే పునాది, ఈరోజు పుట్టినటువంటి వాళ్ళు కనీసం ఒక 100 సంవత్సరాల జీవన కాలంలో ఒక 10-15 ఏళ్ళు ఏమన్నా విచారణ చేస్తే ఏం చేసినా మూల ప్రమాణంలో సత్యాన్ని గుర్తించి అహింసలో ఉంటే, తటస్థంగా ఉండగలిగితే ఆ ప్రమాణం అంది వాళ్ళ ప్రయాణం జన్మ సార్థక చెందుతారు. ఈ అహింస, సత్యము, తటస్థము అనేటువంటి స్థితుల్లో తర్క విచారణ తటస్థంగా ఉండి దీన్ని ఎవరు చేయరు. తటస్థంగా ఉండగలిగితే, సాక్షిగా దేహంలో సాక్షిగా ఉండగలిగితే, ఈ ప్రమాణాన్ని తర్క విచారణ చేయగలిగితే స్పష్టంగా ప్రతి ఒక్కటి బ్రహ్మ సృష్టి అవగాహన అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఈ బ్రహ్మ సృష్టి, స్థితి, లయ, ఈ 4 వేదాలు, పురాణాలు, ఈ సమస్త వాంగ్మయాన్ని అధ్యయనం చేసేటువంటి క్రమంలో ఏ ఒక్క విమర్శ ఈ దేహానికి చేసేటువంటి ఆస్కారం లేదు అనేటువంటి నియమంతో కదలగలిగితే, ఏ ఒక్క అక్షరాన్ని కూడా నేను విమర్శించేందుకు ఆస్కారం లేదు అని దాంట్లో అధ్యయనంగా మొదలు పెడితే అనేక నిగూఢమైనటువంటి రహస్యాలు పురాణాల ద్వారా 4 వేద మంత్రాల్లోనే ఉంది. అంతర్బహిష్ట సర్వం వ్యాప్య పరమాత్మ స్థిత అనేటువంటి దాన్ని ఎవరు గుర్తించారు, కనిపెట్టారు. అనేక మంత్రాలని
ఎట్ట ఇమిడ్చారు, ఓం నమః మధ్యలో ఎట్ట ఇమిడ్చగలిగారు, వాటిని ఎవరైనా మార్చగలరా? వాటిని విడదీసుకుంటే స్పష్టమైనటువంటి పరమాత్మ యొక్క భావతత్వం అవగాహనలోకి వస్తుంది. అందుకని ఒక గీతా శ్లోకాన్ని ఉదహరించుకోగలిగితే స్పష్టమైనటువంటి నిదర్శనం ఎవరైనా దర్శించుకో. అహం వైశ్వ నరోభూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. దీన్ని విడదీసుకుని అహం వైశ్వ నరోభూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ఒక్కొక్క వాక్యాన్ని విడదీసుకొని ఆ భావాన్ని గ్రహించుకొని దాన్ని దేహానికి సంబంధించిన అన్వయం చేసుకొని భావాన్ని తీసుకుంటే ఈ దేహంలో 4 రకాలుగా పచనం చేస్తున్నాడు పరమాత్మ. వైద్యులు కూడా అంగీకరించి అయా దేహంలో అగ్ని రూపంలో ఉన్నాడు, 98.6 అనేటువంటి ఉష్ణోగ్రత స్థితిలో ఉన్నాడు, ప్రాణ రూపంలో ఉన్నాడు అని వైద్యులు అనేక పరిశోధనల ద్వారా శాస్త్రవేత్తలు గ్రహించి ఇప్పుడు అనేక అద్భుతమైనటువంటి అంతరిక్ష పరిశోధనలు జరుగుతూ బిగ్ బ్యాంగ్ థియరీ అని ఉంది. ఈ అఖండ మహాసంకల్పాన్ని మనం ఒక పేరు పెట్టుకుంటాం, బిగ్ బ్యాంగ్ థియరీ. బ్లాక్ హోల్ అని చెప్పని ఉంటాయి. ఆ బ్లాక్ హోల్ అనబడేటువంటి థియరీని అఖండ మహాసంకల్పంతో అన్వయం చేసుకోవచ్చు. ఎందువల్ల అంటే బ్లాక్ హోల్ అంటే బ్లాక్ అజ్ఞానం, అసత్యం, తమస్సు, మృతం, ఈ మూడిట్లో మనిషి ఉంటాడు. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ, ఈ మూడిట్లో ఉంటాడు. కాబట్టి అసత్యము, తమస్సు, మృతము అనేటువంటిది బ్లాక్. ఆ బ్లాక్కి హోల్ రంధ్రం కనుక చేసుకోగలిగితే నవవిధ భక్తి యోగాలు అనేటువంటి రంధ్రం చేసుకుని ఆ రంధ్రం ఉన్న నవవిధ భక్తి యోగాల్ని అమలు చేసుకోగలిగితే అమలు చేసుకుంటూ ఉంటే నవవిధ భక్తి యోగాలు నవరంధ్రాలు కలిగిన మానవ దేహానికి అసత్యం, తమస్సు, మృతము క్రమేపీ ఆ దేహంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొడుతూ జ్ఞానాన్ని కలుగుతూ ఉండేందుకు త్రిసత్యే విధియుక్తం శ్రేయం, 3 సత్యాల్ని గుర్తించి నిత్యము ప్రతినిత్యము పరమకర్తవ్యం, నవవిధ భక్తి యోగం, పంచమహాయజ్ఞం, భూవరాహస్వామికి నమస్కరించుకొని భూమాతకు నమస్కరించుకొని పరమాత్మ నిత్యం శ్వాసనిస్తున్నాడు అనేటువంటి ప్రమాణాన్ని అందుకుంటూ విగనస మహర్షి చెప్పినటువంటి భక్త్యా భగవంతం నారాయణ మర్చే పరవ్యూహ అత్య విభవ అంతర్యామి భృగు అత్రి మరీచి కశ్యప మహర్ష్యాదులు, వ్యాస మహర్షులు, అనేక మంది నారదాది మహర్షులు చెప్పబడినటువంటి గృహంలో అర్చన, దేహంలో అర్చన, నవవిధ భక్తి యోగాల్ని ప్రతినిత్యం భౌతికంగా మానసికంగా అన్వయం చేసుకోగలిగితే ఎవరికైనా పరమకర్తవ్యం, నవవిధ భక్తి యోగం, పంచమహాయజ్ఞాన్ని ప్రతినిత్యం అనేక రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు లాస్ట్కి ప్రధానమంత్రి కూడా ఈ నవవిధ భక్తి యోగాల్ని, పరమకర్తవ్యాన్ని, పంచమహాయజ్ఞ తత్వాన్ని దీన్ని ఆయన ఒక అరగంట సేపు గంట ప్రతినిత్యం 1 గంట అమలు చేసేందుకు ప్రధానమంత్రి దిగించి సామాన్యుడి వరకు అనేక కులాలకి, అన్ని లింగాలకి అవకాశం కలదు అని ఈ అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ త్రయాణిక సందర్భంగా ఈ కార్యాచరణని నిమిత్త కారణంగా ఈ కార్యాచరణని ఈ అఖండ మహాసంకల్ప ఫౌండేషన్లో చేస్తూ ప్రతినిత్యం విశ్వచక్రానికి అభిషేకము, నవవిధ భక్తి యోగాచరణ జరుపుతూ విశ్వవ్యాప్తంగా గుర్తించుకుంటూ 3 సత్యాన్ని గుర్తించుకుంటూ అధ్యయనం ద్వారా, తర్క విచారం ద్వారా గుర్తింప చేస్తూ దీన్ని ఎవరైనా చేసేందుకు అవకాశం ఉంది. రాబోయేటువంటి వీక్షణలలో ఇంకొంచెం స్పష్టంగా అనేక నివేదనల ద్వారా, ఇంకా నివేదనలు అంటే భూవరాహస్వామికి నివేదించటమే నివేదన. ఈ నివేదనని పరమాత్మకి సంబంధించిన విషయం ఇది నాకు సంబంధించింది, నేను కనిపెట్టింది కాదు. 4 వేదాలు, 18 పురాణాలు, మహర్షుల ద్వారా ఇవ్వబడినటువంటి అఖండ మహాసంకల్పం కలియుగానికి అద్భుతమైనటువంటి కామధేను లాంటి, కల్పవృక్షులు లాంటి అమృత కలశం దాన్ని. అందుకనే అఖండ మహాసంకల్పాన్ని ప్రతినిత్యం 12 గంటల నుంచి టీటీడీ ఛానల్లో వీక్షణ ద్వారా 3 సూత్రాలని, ఈ రకంగా 3 సూత్రాలను చూపిస్తారు. ఆ 3 సూత్రాలే ప్రతి ఒక్కరికి ప్రమాణంగా అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ ద్వారా విశ్వవ్యాప్తంలోకి వచ్చేటువంటి క్రమంలో అనంత కేశవ ఛానల్ని వీక్షణ చేస్తూ ఉండండి. ఇది వినోదాత్మకంగా
అనేక వినోదాలను చూస్తారు. కాలక్షేపం, ఇది కాలక్షయం చేసేది కాదు, కాలాన్ని పరమ సద్వినియోగం చేసుకునేటువంటి అఖండ మహాసంకల్ప ఫౌండేషన్. ఒక 5 నిమిషాలు చూడగలిగిన, వీక్షణ చేయగలిగిన పరమాత్మ యొక్క వేద వాంగ్మయ యథాశక్తిగా ఆ తత్వాన్ని కొంతైనా కానీ అవగాహన చేసుకునేందుకు అవకాశం కలదు. ఇది సేవకత్వం మాత్రమే. ఈ సేవకత్వం అనంత విశ్వాలయంలో విశ్వ సేవకత్వం, 3 సత్యాన్ని గుర్తింపజేయటం సేవకత్వం. ఈ సేవకత్వాన్ని ఎవరైనా కానీ సేవకత్వాన్ని అందిపుచ్చుకొని వాళ్ళు సేవకత్వం చేయొచ్చు. ఈ సేవకత్వానికి బ్రహ్మాండ నాయకుడే అధ్యక్షుడు, కాశీ విశ్వేశ్వరుడే అధ్యక్షుడు, పూరి జగన్నాథుడే అధ్యక్షుడు, గురువు బ్రహ్మదేవుడే గురువు, విష్ణు భగవానుడే గురువు, శివ భగవానుడే గురువు. మనస్సులో బ్రహ్మదేవుడు, వాక్కులో విష్ణు భగవానుడు, క్రియల్లో శివ భగవానుడు. సమస్త ఋషులు దర్శకులు దర్శించున్నారు. భాగవతోత్తముడు ప్రహ్లాదుడు, రామచంద్రమూర్తి త్రేతాయుగం, ధర్మరాజాదుడు, అంబరీషుడు, జనక మహారాజు అద్భుతమైనటువంటి గృహస్థాశ్రమాన్ని అద్భుత ప్రమాణంగా నిల్చున్నారు. కాబట్టి దీన్ని వీక్షించగలరు. అనంత కేశవ ఛానల్లో ప్రతి 2 రోజులకి వీక్షణ ద్వారా గ్రహించి దీని లోపలికి ప్రవేశించగలిగితే అనంతమైనటువంటి వినోదం, ఎవరి నుంచి వాళ్ళల్లో వెలిగేటువంటి జ్ఞాన ప్రకాశమే అద్భుతమైనటువంటి వినోదంగా మారేందుకు అవకాశం కలదు. కాబట్టి భగవద్గీత చెప్పినటువంటి ప్రమాణంగా ఎవరిని వారు ఉద్ధరించుకునేటువంటి అవకాశం కలదు. కాబట్టి విశ్వవీక్షకుల విజ్ఞప్తిగా మరొక ఎపిసోడ్లో రాగలము. శుభం భూయాత్. ఓం తత్సత్.